ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమన్నారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్. షెడ్యూల్ కులాల మధ్య విభేదాలు సృష్టించి మాలల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ స్వలాభం కోసమే వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన టీడీపీ భూస్థాపితమైందని గుర్తు చేశారు చెరుకు రామచందర్. ఈ రోజు మరి రాజ్యాంగంలోని లేని అంశము మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి మరి షెడ్యూల్ కులాల మధ్యన మరి విభేదాలు సృష్టించి మరి షెడ్యూల్ కులాల వాళ్ళు మరి అభివృద్ధి చెందకుండా మరి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందకుండా మరి విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి అభివృద్ధి చెందకుండా మరి అడ్డుకట్టలాగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరి ముందలుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగ యొక్క వైఖరిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి గౌరవించవలసిన బాధ్యత మరి అందరి మీద ఉన్నది. మరి ఎస్సీలను విడిపోవాలని చెప్పేసి మీరు ఎందుకు కోరుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి అణగారిన వర్గాలకు నిమ్నజాతి వాళ్లకు రిజర్వేషన్ లబ్ధి పొందని మరి అనుబంధ కులాలకు వారి అభివృద్ధి కోసము మరి ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన మోడీ గారు మొన్న మరి మందకృష్ణ మాదిగను కలిశారు. మరి ఆ మందకృష్ణ మాదిగను మరి మన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి కిషన్ రెడ్డి గారు తీసుకుపోయి కలిపడం జరిగింది. మరి మేము ఎస్సీ వర్గీకరణను చేస్తామని ఆయనకు హామీ ఇస్తున్నారు మందకృష్ణ మాదిగకు. మరి ఖబర్దార్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మరి గతంలో టీడీపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ భూస్థాపితం చేసినాము. మరి టీడీపీ మరి పుట్టగతులు లేకుండా మరి భూస్థాపితం చేసినాము. మాలల పంతం టీడీపీ అంతం అనే నినాదంతో మరి ఆ పార్టీని భూస్థాపితం